సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ నిమిత్తమై ఫైళ్లను న్యాయమూర్తికి అందించడంలో కింద స్థాయి వారు బెంచ్ పైకి పంపించడంలో జాప్యం చేస్తున్నారని లా స్టూడెంట్ ఉద్దమరి నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇందిరా పార్క్ వద్ద ఒంటరిగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు విచారణ కోసం కింద బెంచ్ వారు ఫైళ్లను పైకి పంపించకుండా ఒంటెద్దు పొగడలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా తాము కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులమని ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని ఘాటుగా బెదిరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సుప్రీంకోర్టు అందరికీ సమానంగా హక్కులను కలిగి ఉంటుందని తెలిపారు. జడ్జి ఏదైనా విషయం ఉంటే చెప్పాలని, కానీ కింది స్థాయి వారు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రతి ఒక్కరికి సముచిత న్యాయస్థానం కల్పించాలని కోరారు. Just for file number, if this section is taking 1 year, when will justice happen? Seeing this problem is for South Indians. So, knowing this problem, Chief Justice of India. నా పేరు నవీన్, ఎల్ఎల్బి స్టూడెంట్ని. ఇక్కడ ధర్నా చౌక్, ఇందిరా పార్క్, హైదరాబాద్లో నిరసన చేస్తున్నాను. ఎవరి విరుద్ధంగా అంటే సుప్రీంకోర్టులో పనిచేసే సెక్షన్ 1B ఇన్ పర్సన్ సెక్షన్ స్టాఫ్ విరుద్ధంగా. ఎవరన్నా కోర్టుకి న్యాయం కోసం ఆశ్రయించవచ్చు, కానీ సుప్రీంకోర్టు లాంటి కోర్టులో కూడా ఒక లా స్టూడెంట్ అడ్వకేట్ లేకుండా స్వయంగా కేసు వేసుకునే వాళ్ళు ఎవరైనా కేసు వేస్తే, పిటిషన్ వేస్తే, పిల్లు వేస్తే కనీసం ఫైల్ నెంబర్ ఇవ్వకుండా ఈ స్టాఫ్ తొక్కేస్తున్నారు. నెలలు సంవత్సరాలు పడి ఫైల్ నెంబర్ కూడా ఇవ్వట్లేదు. ఈ సమస్య తెలిసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ సార్ 25 మార్చ్ 2023 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు ఉన్నది ఢిల్లీ వాళ్ళ కోసం కాదు. ఢిల్లీ బయట నివసిస్తున్న ప్రతి లా స్టూడెంట్, ప్రతి న్యాయవాది, అడ్వకేట్ది కూడా ఇదే సుప్రీంకోర్టు. అందరికి ఒకటే ఉన్న సుప్రీంకోర్టు. ఎవరైనా ఆశ్రయించవచ్చు, కేసులు వేయవచ్చు, న్యాయం కోసం పోరాడవచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాక కూడా ఈ స్టాఫ్ ఎవరు చెప్పడానికి? సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ అయితే మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్ కంటే పెద్దనా వీళ్ళు కనీసం కేసు కూడా వేయనీయకుండా తొక్కేసినందుకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఆర్టికల్ 21-14 ఆర్టికల్ విరుద్ధంగా వివరిస్తున్నందుకు నేను వాళ్ళ విరుద్ధంగా నిరసన తెలియజేస్తున్నాను. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వరకు ఆయన వినేటట్టు వెళ్ళాలని నా ప్రార్థన. ఇంకా ఎవ్వరు అగెనిస్ట్గా చేస్తున్నారు, వారిపైన చర్యలు తీసుకొని ఈ చట్టాన్ని అమలు చేయాలంటే అంతే. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాపాడాలి. అందరి కేసులు తీసుకోవాలి. జడ్జి డిసైడ్ చేస్తాడు కేసు తీసుకోవాలా కొట్టేయాలా అన్నది, పనిచేసే స్టాఫ్ కాదు. సో నేను డిమాండ్ చేస్తుందంటే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 21-14 కాపాడండి. 100%, కొంచెం తక్కువ కాదు. ఎవరినైనా కోర్టుని ఆశ్రయించే హక్కుని కాపాడండి అని నా డిమాండ్. వాళ్ళ తగిన చట్టం ప్రకారం వాళ్ళు చర్య తీసుకోండి. వాళ్ళు పనిచేసే స్టాఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ పెద్ద కాదు కదా. వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తానికి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని మళ్ళీ సార్ ఎవరు చేయకుండా, ఎవరు కేసు వేసినా చట్ట ప్రకారం కేసులు తీసుకోవాలి, దాన్ని డిస్పోజ్ చేయాలి. వాళ్ళ మీద చట్ట విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తగిన రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రార్థన. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అర్జున్ సార్కి మెమోరాండం ఇస్తాను నేను, న్యూఢిల్లీ. థ్యాంక్ యూ.